the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆడవారిని నిండుగా వస్త్రాలు కప్పుకొని ప్రార్థించడము. పరిశుద్ధ పరిశుద్ధ పరమ వైద్యుల కృపగల తండ్రి మహిమగల దేవ నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. నేను ఒక దినము నిచ్చావు నైనా, నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి, నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. అయినా క్వారంటైన్ బాధపడుతున్నారు నైనా, వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకోమనైనా. అయినా షుగర్ బీపీ థైరాయిడ్ అని బాధపడుతున్నారు నేను, వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకోనైనా. అయినా ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకోనైనా, ఈ లైఫ్ ని ఆదిలో ఉంచుకోనైనా, ఈ పవర్ ని ఆదిలో ఉంచుకోనైనా. అయినా ఈ లైఫ్ జరిగేటప్పుడు ఎటువంటి స్థైతాన్ని అవరించుకుని నీ కాలకి నలుగా తొక్కమని అడుగుతున్నాను నైనా. నేను నీకు ఎంతో స్తోత్రం నైనా. లైఫ్ లో చూసే వాళ్ళని ఆదిలో ఉంచుకోనైనా. అయినా లైఫ్ లో ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారు నైనా, అప్పు సమస్యతో బాధపడుతున్నారు, కీళ్ళ నొప్పితో బాధపడతారు, ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను, దీవించమని అడుగుతున్నాను. నేను వాళ్ళు తెలిసే పాపాన్ని క్షమించమని అడుగుతున్నాను. నేను ఈ లోకం అనే ఆశలో పడిపోతున్నారు నేను, వాళ్ళందరినీ ఆదయంలో ఉంచుకొని. నేను ఈ ఫోన్ కి ఎడెక్ట్ అవుతున్నారు నేను, వాళ్ళందరినీ ఆదయంలో ఉంచుకొని. నేను ప్రతి ఒక్క బిడ్డని ఆదయంలో ఉంచుకోమనైనా. నేను నీకెంతో స్తోత్రం. నేను డాక్టర్ పోలీస్ వాళ్ళని ఆదయంలో ఉంచుకొని, నేను డ్యూటీ చేసే వాళ్ళని ఆదయంలో ఉంచుకొని, ప్రతి ఒక్క బిడ్డని ఆదయంలో ఉంచుకోమనైనా. నేను రోగాలతో బాధపడుతున్నారైనా, వాళ్ళందరినీ ఆదయంలో ఉంచుకొని, కుంటి వారిని ఆదయంలో ఉంచుకొని, తినడానికి తిండి లేక బాధపడుతున్నారైనా, వాళ్ళందరినీ ఆదయంలో ఉంచుకొని. నేను ప్రతి ఒక్క బిడ్డ స్తుతించి ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ వాక్కు చదవాలని ప్రార్థిస్తున్నాను. నేను హాస్టల్ పిల్లల వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకొని, ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోమనైనా. నేను బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ అనాథ పిల్లలని ఆద్యంలో ఉంచుకోమనైనా. నేను తినడానికి తిండి లేక బాధపడుతున్నారనైనా, వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను, వాళ్ళని దీవించమని అడుగుతున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను. నేను నీ పూర్ణ మనసులో ప్రతి ఒక్క బిడ్డ స్తుతించి ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ లైఫ్ చూడాలని ప్రార్థిస్తున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను. నేను ఎవరెవరు పశ్చాత్తాపం పడాలి, పశ్చాత్తాపం పూర్ణ మనసుతో ప్రార్థించమని అడుగుతున్నాను. నేను నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క సంఘాన్ని ఆదిలో ఉంచుకొని, ప్రతి ఒక్క సేవకుడిని ఆదిలో ఉంచుకొని, ప్రతి ఒక్క పాస్టర్ని ఆదిలో ఉంచుకొని, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మా నాజరైన యేసుక్రీస్తు పాదాల కింద సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తుతి. యేసువా స్తుతి. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. పావనాత్ముడా స్తోత్రం. పావనాత్ముడా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. లోకరక్షకుడా స్తోత్రం. లోకరక్షకుడా స్తోత్రం. తండ్రి దేవాది దేవుని మనం స్తుతించి ఆరాధించదము. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో. ఆడవాళ్ళు నిండుగా వస్త్రాలు కప్పుకొని మోకరించి చప్పట్లు కొడుతూ దేవాది దేవుని మనము స్తుతించి ఆరాధించేటప్పుడు మన ప్రార్థనలు దేవుడికి సమర్పించుకుంటూ మన పరలోక తండ్రి పితైన సర్వేసుని మెప్పిస్తాము. నోవా నాడు మెప్పించినట్టు, అబ్రహాం ఈసాకును దేవుని స్తుతించి దేవుని మెప్పించినట్టు మనము కూడా దేవుని మెప్పించడం. దేవుని స్తుతించేటప్పుడు మన నోరును విప్పి మనము దేవాది దేవుని స్తుతించాలి. మరి మనం అందరం దేవాది దేవునికి చప్పట్లు కొడుతూ ఈ పాటని పాడుకుందాము.
అయ్యా ఎన్నో రకమైన సమస్యలతో అప్పులు తెచ్చుకొని మేము వైద్యుల దగ్గరికి వెళ్తున్నాము కానీ నీ వాక్కుపై ధ్యానించట్లేదు నైనా, నేను ప్రార్థించట్లేదు తండ్రి, నేను స్తుతించట్లేదు నైనా, డాక్టర్ దగ్గరికి పరుగును పరిగెడుతున్నాము కానీ నీ సన్నిధికి నీ ఆలయంలో ఉన్నత స్థానం ఇవ్వకుండా ఉన్నాము నైనా. అందుకే మాకు కన్నీరు ఎక్కువగా అయిపోయింది ప్రభువా. మా పాపాలే మమ్మల్ని అనారోగ్యంతో పీడిస్తున్నాయి. నువ్వు ఇచ్చిన విపత్తుని చూసి కూడా ఈ రోజు వరకు కూడా మారు మనసు పొందలేని కొందరు ఉన్నారు నైనా, వారిని నీ సన్నిధిలో చెప్తున్నాను తండ్రి. యెషయా గ్రంథం 49:16 ప్రకారమైనా వాళ్ళ పేరులన్నీ నీకు తెలుసు ప్రభువా. నీ అరచేతిలో రాసుకోమునైనా రాజా నేను పిలుచుచున్నాము తండ్రి, మా మొరను ఆలకించుము నైనా. అక్కపక్క వారిని ఆదిని ముంచు ప్రభువా. వాక్కుకు దూరంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధిలో జతపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తుతి. తండ్రి స్తుతి. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం అంతవరకు నా
దయచేయము తండ్రి. రాజా నీ కృప లేనిదే జీవించలేము నైనా, నీ పవిత్రాత్మ లేనిదే మేము జీవించలేము తండ్రి, నీ వాక్కు మాలో లేనిదే మేము జీవించలేము నైనా. మా జీవితానికి మూల ఆధారం నీ జీవగల వాక్కంటుంది దేవా. నీవు జీవిస్తున్నావు కనుకనే మమ్మల్ని జీవింపరుస్తున్నావా. స్తోత్రమయ్యా. నేను మరించి జీవిస్తున్నావు. నీకు ఏమిచ్చినా వెలని కట్టించలేము మూర్ఖం పాపులం ప్రభువా. అయ్యా నీకు 6 తులాల వెండి నాణ్యం అర్పించమంటున్నావు. దాని 11వ వచనంలో ప్రభువా మేము ఏ మాత్రము అర్పించట్లేదు దేవా. పరలోక తండ్రి దేవా, నీ కుమారుని మా పాప శాపల బలిగా అర్పించుకున్నామే గాని మా పాపి హృదయాలను మీకు అర్పించుకోవట్లేదు తండ్రి. ఈ రోజు కూడా మారు మనసు పొందట్లేదు నైనా. అయ్యా నీ రెక్కల నీడల మమ్మల్ని కాల్చుము ప్రభువా. ప్రతి ఒక్కరి సంపూర్ణ సత్య వాక్కులో జీవించే కృపను దయచేయము తండ్రి. రాజా ప్రతి ఒక్క బిడ్డను మొరలు ఆలకించు, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించు. ఆదికాండం 1:22 వచనం ప్రకారం సృష్టిని అంతా చేసి దీవించిన ప్రభువా మమ్మల్ని లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ దీవించు నైనా. వారి ప్రార్థన విన్నపాలను దీవించు ప్రభువా. వారికి అన్నిటిని చూడము తండ్రి. విరిగి నలిగిన హృదయాలను చూడము ప్రభువా. మనుషుల పై వేషాన్ని చూస్తా నీ హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు నైనా. అయ్యా నీవు కార్చిన రక్తము చేత మా పాపాలను తొలగింపవచ్చు ప్రభువా. రాజా వెలనించి కొనలేని నీ రక్తము చేత మమ్మల్ని శుద్ధిపరిచి ఉన్న స్తోత్రమునైనా. నీకే మహిమ ఘనత ఆరాధన రాజా. మమ్మల్ని మీ యొక్క రక్షణ నీడలో నడిపించుము తండ్రి. మీ అమూల్యమైన ఆశీర్వాదం మాపై ఉంచుము ప్రభువా. తెలిసి తెలియక చేసిన అతి ఘోరమైన నిత్యమైన పాపమును మీకా 7:19 క్షమించుము ప్రభువా. క్షమించుము తండ్రి. మమ్మల్ని ఆదుకోము తండ్రి. మా తల్లిదండ్రులు మరిచిన, మా సహోదరులు మరిచిన నీవు మమ్మల్ని మరవని దేవుడు నైనా. స్తోత్రం రాజా. డివైన్ జ్యూస్ మినిస్ట్రీని ఆధీనం ఉంచుము తండ్రి. మా సంఘ కాపరి బ్రదర్ రాజు పాస్టర్ని ఆధీనం ఉంచుము నైనా. అయ్యా మా అపోస్తులని ఆధీనం ఉంచుము తండ్రి. మా టీం మెంబర్స్ వారి కుటుంబాలను నీకు సమర్పిస్తున్నానైనా. ఈ వర్షంలో పరుగున పరిగెడుతున్న ప్రతి ఒక్కరిని నీ ఆధీనం ఉంచుము ప్రభువా. ట్రాఫిక్ ని ఆధీనం ఉంచుము తండ్రి. ప్రతి ఒక్క వెహికల్స్ నడిపిస్తున్నప్పుడు వాళ్ళలో మీ శక్తిని బలమును నింపు ప్రభువా. ఎజ్రా గ్రంథంలో నీవు 3 గంటల సేపు ఎజ్రా ప్రవక్త వాక్యం చదివినప్పుడు హృదయ పరివర్తన చెంది ప్రశ్చాత్తాపం పడుటకే వారు కన్నీరు మున్నీరు కార్చినట్టుగా ఈ పాపల హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను నైనా. అయ్యా వాక్కు వినేటప్పుడు ఎవరి అలిసిపోకుండా చూడుమునని నీ వాక్కు చేతనే మేము బ్రతుకుతున్నామని ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకున్న కృపను దయచేయమన్న పరలోక తండ్రి పిత అయిన సర్వేశ్వరుని ప్రార్థించుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్టు భూలోకములో నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా తప్పుల వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మన్నించండి. మమ్మ శోధనకు ప్రవేశించకుండా కీడును రక్షించండి. ఆమేన్ ఆమేన్. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. Praise the Lord. 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 ఈ రోజు వాక్య భాగము దైవజనులారా, క్రీస్తుని అపారమైన ప్రేమ కలిగిన బిడ్డలారా, క్రీస్తుని ప్రేమ యందు, క్రీస్తుని గొప్ప విశ్వాసముందు యెహోవా తండ్రి యొక్క ఆశీస్సులు యేసుక్రీస్తుని యొక్క ప్రేమ యందు జీవిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా,
ప్రభు పేరిట మీ అందరికి కూడా శుభాభినందనాలు. ఈరోజు అంశము చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 3-4 రోజుల నుంచి కొన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ కొంచెంమందికి వస్తున్న అనుమానాలు, పాటించాలన్నా పాటించొద్దా, పాటించొచ్చునా పాటించవద్దా, అసలు ఏం చేయాలి, క్రైస్తవమైన జీవితం ఎలా ఉంటుంది, కొన్ని మనం చేస్తున్న కార్యాలు వాక్కులో ఉన్నావా లేవా, బైబిల్లో రాయబడి ఉన్నదా లేదా, ఇదంతా తెలుసుకోవాలంటే ఒకటి చదవాలి, బైబిల్ చదవాలి. రెండవది ప్రసంగాలు వినాలి. ఈ రెండు చేయకపోతే మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. మొదటిది మనం వాక్యం చదవాలి, రెండవది వాక్యాన్ని వినగలగాలి. నోటితోనైనా చదువు, చెవితోనైనా విను, కళ్ళతోనైనా చూడు. ఈ 3 చేస్తే కానీ సత్యం ఏంటో అసత్యం ఏంటో నీకు తెలియదు. అయితే ఇలాంటి ఒక సెన్సేషనల్, అసలు కొంచెంమందికి జీర్ణించలేని అంశాలను ప్రభు ఇస్తుంటే, దాని మీద వాక్యాన్ని బోధిస్తుంటే కొంచెంమంది తెలిసి తెలియక అజ్ఞానంతో ఆర్గ్యుమెంట్ దిగుతారు. పర్లేదు, ఎటువంటి ఆర్గ్యుమెంట్ వచ్చినా మేము దాన్ని క్లియర్ చేస్తాం. అటువంటి ఆర్గ్యుమెంట్ మనము పాల్గొన్నాం. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. అయితే అందులోనే ముఖ్యంగా మొన్న మనము చూసినప్పుడు తల వెంట్రుకలు దేవుడు ఇమ్మన్నాడా, బైబిల్లో రాయబడి ఉందన్నది ఒక అంశం. నిన్న ఆలయాలకు వెళ్ళినప్పుడు కానుకలు చెల్లించుకొచ్చిన వెండి కానుకలు, బంగారు కానుకలు చెల్లించుకోవచ్చు అన్నది నిన్నటి అంశం. ఈరోజు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలా. ఉదాహరణకు రోమన్ క్యాథలిక్ వారు కానివ్వండి, ప్రొటెస్టెంట్ వారు కానివ్వండి, జ్యూస్ వారు కానివ్వండి, సంవత్సరానికి ఒకసారి ఆలయానికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ కి, ఈస్టర్ కి వెళ్తుంటారు. ఇది కాక సంవత్సరానికి ఒకసారి ఎక్కువగా స్పిరిచువల్ ట్రిప్స్, పిల్గ్రిమేజ్, దేవుని సన్నిధి, దేవుని గుళ్ళను సందర్శించాల్సిన రూల్ బైబిల్లో ఉందా? ఉదాహరణకి ఎక్కువ మంది వేలాంగణి వెళ్తుంటారు. భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశం విషయాలు మాట్లాడుకుంటున్నాం. మనం ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఇతర దేశాల విషయం కూడా మాట్లాడుకుంటాం. కొంతమంది అంటారు భారతదేశంలో పాటిస్తారు, వేరే దేశాల్లో పాటించదంటే వేరే దేశాల విధి విధానాలు, వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ రాజులు పరిపాలించే విధి విధానం వేరు. ఇక్కడ రాజులు పరిపాలిస్తేనో, అమెరికా ప్రెసిడెంట్ పరిపాలిస్తున్నా కాదు నువ్వు పరిపాలింపబడాల్సింది. అది రాజ్యభోగంగా నీకు కావాల్సిన డెవలప్మెంట్, వెల్ఫేర్ ప్రకారం నువ్వు జీవించాలి. కానీ సత్యాన్ని నువ్వు క్రైస్తవ ఉన్నప్పుడు క్రైస్తవ వాక్కును బట్టి, క్రైస్తవ సత్యాన్ని బట్టి నువ్వు జీవించాలి. ఎవరో నిన్ను పరిపాలించకూడదు, నిన్ను పరిపాలించేవాడు దేవుడు. ఈరోజు క్రీస్తుని స్వరం అదే ఉండినది. ఎందుకు క్రీస్తుని స్వరం? యెషయా గ్రంథం 54వ అధ్యాయం చదువు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనము. ఏం రాసింది? నిన్ను సృజించినవాడు నీకు భర్తగును, సైన్యములకు అధిపతి అయిన ప్రభు అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును. ఇజ్రాయేల్ అయిన పవిత్ర దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. విశ్వాస దాతకాని దేవుడని ఆయనకు పేరు. విశ్వాసాన్ని మెచ్చని వాడు నీ దేవుడు అని ఆయన పేరు. ఇంగ్లీష్ లో చాలా బాగుంది. Your creator will be like a husband to you. The Lord Almighty is his name. The Holy God of Israel will save you.
ఈజ్ ద రూలర్ ఆఫ్ ది వరల్డ్. యెషయా గ్రంథం 54 ఉంటుంది, నిన్ను పరిపాలించువాడు దేవుడిని యెహోవా. నిన్ను పరిపాలించినది ఎవరో కాదు. నిన్ను శారీరకంగా భయభక్తులు పెట్టడానికి నీ తల్లిదండ్రులు నీకు పరిపాలకుడుగా పెట్టాడు, నీ భర్త నీ పరిపాలకుడుగా పెట్టాడు, నీ భార్యను పరిపాలకుగా పెట్టాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రతిరూపంలో ఉన్నాం. ఆది కాండం 1:7 ప్రకారం వీఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడిని పరోక్షంగాను శారీరకంగాను ఆత్మరికంగాను దేవుడే నిన్ను పరిపాలిస్తున్నాడు. గాడ్ ఈజ్ రూలింగ్ యూ. యూ హావ్ టు bow your head in front of God. अगर सर झुकाना है तो सिर्फ भगवान के सामने झुकना चाहिए, इंसान के सामने तो बिल्कुल नहीं. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన పరిపాలకుడు అనే దేవుడిని యెహోవా. ఆయన్ని పరిపాలించగలిగిన వాక్కులను పరిపాలించాలి గాని వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఆ నాయకుడు చెప్పాడు, ఈ సీఎం చెప్పాడు, ఆ పిఎం చెప్పాడు, వీళ్ళని పరిపాలిస్తానంటే కుదరదు. నీకు అన్నం పెట్టేవాడు, నీకు ఆహారం ఇచ్చేవాడు, నీకు ఊపిరినిచ్చేవాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు, నీకు సంపద సిరి సంపద ఇచ్చేవాడు నీ తండ్రిని యెహోవా. ఆయన పేరే యెహోవా. ఆయన్ని పరిపాలిస్తున్నాడండి, ఎవరో కాదు. ఆయన వాక్యాన్ని, ఆయన సత్యాన్ని నువ్వు జీవించాలి గాని కొంచెం ఆ వాక్యం ఆ సత్యం కూడా అర్థం కాక ఒకటి నూతన నిబంధన మాత్రమే చదువుకొని పాత నిబంధన పక్కన పడేసాడు. యేసుక్రీస్తు పాటించలేదు అంటారు. ఇవాళ చూపిస్తాను యేసుక్రీస్తు ఎక్కడ పాటించలేదు. పౌలు గారు ఈరోజు పాత నిబంధన ఎక్కడ పాటించలేదు చూపిస్తానండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ సత్యం తెలియక ఇవేవో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా సమాధానం తొందరగా ఇస్తాను నేను. వాళ్ళలో సెపరేట్ వీడియో నేను చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంశం ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి వెలాంగని వెళ్ళడం అవసరమా? సంవత్సరానికి ఒకసారి జెరూసలేం వెళ్ళడం అవసరమా? సంవత్సరానికి ఒకసారి బుణదల వెళ్ళడం అవసరమా? సంవత్సరానికి ఒకసారి వికారాబాద్, ఎంజాల, కర్తాబాద్ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అవసరమా? కొంచెం సంవత్సరాల తరబడి పోరు. కొంచెం మందికి ఇప్పటికి వెళ్ళాలని అంటే ఎక్కడుందో తెలియదు. వికారాబాద్ అంటే ఎక్కడో తెలియదు. నేనెందుకు నేనే ఇప్పుడు నేను వికారాబాద్ చూడలా, గజ్వేల్ ఇన్ఫార్మ్ చేసేసి చూడలా. తెలుస్తున్నా నాకు చుట్టుగా ఉన్న దగ్గర ఎంజాల, ఖైరతాబాద్, గుండెదల ఎక్కువ వెళ్తుంటా. నాగపట్నం సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్తుంటాను. అయితే ఇవన్నీ వెళ్ళాలా? కంపల్సరియా? సంవత్సరానికి ఒకసారి గుడి పొలం దేవుడు రాశాడా? దేవుడు పిలుస్తున్నాడా? ఖర్చు పెట్టుకుని వెళ్లి దేవుడి సన్నిధిలో మొక్కుబడి చెల్లించుకోవడం అవసరమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ రోజు దొరుకుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ముందు నువ్వు కూడా తెలుసుకోవాలి. దేవుడు నీకు కొన్ని నీతి నియమాలు, కొన్ని ముఖ్యమైన కమాండ్మెంట్స్, రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ నువ్వు పాటిస్తున్నావని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీకు రూల్స్ పెట్టాడా? నువ్వు బతకాలంటే నువ్వు ఇలాగే బ్రతకాలి, నేను చెప్పినట్టే వినాలి అని ఎక్కడైనా రాస్తుందా? 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 ఎక్కడ రాస్తుందా? నిర్గమకాండం 20వ అధ్యాయము 19వ అధ్యాయంలో చెప్పాడు. నేను చెప్పినట్టు విను. నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలు చెప్పాడు. మర్చిపోదు, మనమందరం ఇజ్రాయేల్ జనమే. ఇజ్రాయేల్ నుంచే 12 మంది కొడుకులు పుట్టారు. ఇజ్రాయేల్ అంటే యాకోబు. కన్ఫ్యూజ్ కావద్దు, క్లియర్. ఇజ్రాయేల్ అంటే యాకోబు. యాకోబు ఈసాకు కుమారుడు, ఈసాకు అబ్రహాము కుమారుడు. ఇజ్రాయెల్ దేశంలో లేని కదా ఇప్పుడు అని చెప్పి పిచ్చి కూతుర్ని కుయ్యొద్దు, పిచ్చి మాటలని మాట్లాడద్దు. ఇజ్రాయెల్ వంశస్థులు ఉన్న 12 పిల్లలే. ఇజ్రాయెల్ అనగా యాకోబుకి 12 మంది కుమారుళ్ళు. ఆ 12 మంది కుమారుల్లో యూదావాడు. యూదా గోత్రంలో యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తులో ఉన్నాం కూడా మనం క్రైస్తవులము. అంటే మనం డైరెక్ట్ గా ఇజ్రాయెల్ దేశానికి, యాకోబు వంశానికి, అబ్రహాము వంశానికి చెందిన వాళ్ళము. 12 గోత్రంలో కలిగిన వారు మనమంతా. ఇంత మర్చిపోవద్దు. చదవక పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడద్దు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని ఇలాంటి వాక్యాలు చెప్తున్నాం. వాక్యాన్ని విని మారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నుండి పరిపాలించేవాడు నేను. నా ప్రకారం, నేను చెప్పిన ప్రకారం నువ్వు జీవించాలి. నీ స్వయంగా జీవిస్తే కుదరదు. అయితే దేవుడు పరిపాలనిస్తున్నప్పుడు ఆయన పరిపాలన, ఆయన లీడర్షిప్ లో, ఆయన కృపలో, ఆయన మహిమలో మనం ప్రతి సంవత్సరం పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలా అనేది ఈరోజు అంశం. అయితే వెళ్ళాలా వద్దని వాక్ డిసైడ్ చేస్తుంది. నువ్వు డిసైడ్, నేను డిసైడ్ చేస్తే కాదు.
ఓకే, నిర్గమాకాండము 23వ అధ్యాయము 14వ వచనం నుండి మనం 17వ వచనం వరకు ధ్యానిస్తాం. ఎక్సోడస్ చాప్టర్ 23 verses 14 to 17 we have to listen very carefully. శ్రద్ధగా విను. నిర్గమకాండం 23వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. ఏడాదికి 3 సార్లు మీరు నా పేరుట పండుగ చేయవలేను. మీరు పొంగని రొట్టెల పండుగ చేయవలేను. నేను ఆజ్ఞాపించినట్లే అబీబు నెలలో నియమిత కాలమున 7 రోజుల పాటు పొంగని రొట్టెలు తినుడు. ఆ నెలలో మీరు ఐగుప్తు విడి వచ్చి తీరి ఎప్పుడూను వట్టి చేతులతో నా సన్నిధికి రాకూడదు. మీరు విత్తిన పొలములోని తొలి పంట కోతకు వచ్చినప్పుడు కోత పంటను కోసుకొని రావలేను. సంవత్సరమంతమున మీ కష్టించి పనిచేసిన పొలము నుండి సాగు చేయ ఫలములను నీవు విత్త చేర్చుకొనిన పిదప పంట రాకడ పండుటాగును చేసుకొనిన వలయును. ఏడాదికి 3 సార్లు మీ మగవారెల్లరూ ప్రభు సన్నిధికి రావలేను. ఆమేన్. ఏలిన వారి వాక్యము పరిపాలకుడ నీకే మహిమ ఘనత. క్రీస్తులో హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. దేవుడు ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలను మోషే ద్వారా ఐగుప్తు నుంచి తీసుకుని వస్తున్నాడో ముందు 20 అధ్యాయంలో నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 21 అధ్యాయంలో న్యాయము అన్యాయం ఇచ్చాడు. 22వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 22వ అధ్యాయంలో నీతి నిబంధనలు ఇచ్చాడు. 23వ అధ్యాయంలో న్యాయము అన్యాయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందులో ప్రధానంగా ఏమన్నాడంటే 14వ వచనంలో సంవత్సరానికి ప్రతి ఒక్కరు 3 సార్లు పండుగలు చేసుకోవాలి. మంచిగా వినండి, 3 సార్లు పండుగలు చేసుకోవాలి. 1 అబీబు మాసములో నువ్వు పొంగని రొట్టె పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది పాత నిబంధన. శ్రద్ధగా విను. పొంగని రొట్టె పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి. రొట్టె పొంగొద్దు. అయితే మనం చేసుకుంటున్నామా ఇది అంటే మనం ప్రతిరోజు చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు దీన్ని సంవత్సరానికి యెహోవా తండ్రి ఈ పండుగను సంవత్సరానికి ఒకసారే పెట్టాడు. యేసుక్రీస్తు ప్రతిరోజు దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నాడు. ఎవ్రీ డే. ఇవన్నీ చూస్తాం ఏంటంటే మొదటి పండుగ పొంగని రొట్టె పండుగ. రెండవది రొట్టెల 7 రోజులు 7 రోజుల పాటు రొట్టెల పండుగ చేసుకోవలేదు. అవును. ఆ నెలలో మీరు ఐగుప్తు విడి వచ్చినప్పుడు ఆ పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే మీరు ఐగుప్తు నుంచి విడిపించబడి తీసుకొచ్చారు. బంధనాల్లో ఉన్న నీవు, బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు 6,03,550 మంది. 3,000 నేను రాను చెప్పలేదు. 6,03,550 మంది అనుకున్నాను నేనైతే. సంఖ్యాకాండం 1వ అధ్యాయం. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మమ్మల్ని దేవుడు విడిపించాడు అని సూచనగా మేము బంధనాల నుంచి విడిపించబడ్డాము అని చెప్పడానికి వీళ్ళు ఖచ్చితంగా ఈ పండుగ పొంగనట్ట పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి. మొదటి పండుగ. రెండవది ఐగుప్తు విడి వచ్చి తీరి ఎప్పుడూను వట్టి చేతులతో ప్రభు సన్నిధికి నువ్వు సన్నిధికి పోయేటప్పుడు దేవుని ఆలయానికి పెట్టు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. అందుకే చూడండి, మనం ఇప్పుడు కూడా మనం చర్చ్ లో వెళ్తే కానుక అడుగుతారు. మాస్ అయ్యేటప్పుడు రోమన్ ఆర్సిఎం చర్చ్కి వెళ్తే మాస్ అయ్యేటప్పుడు గల్లాపెట్ట తీసుకుని వస్తారు. మీరు తోచింది నువ్వు ఇవ్వాలి. అదే మనం ప్రొటెస్టెంట్ చర్చ్ కు వెళ్తే చివరిలో కానుక సమయం అని ఒక గల్ల పట్టుకుని వస్తారు. వాళ్ళైనా వీలైనా రోమన్ క్యాథలిక్ అయినా ఆర్సిఎం అయినా ఈ 2 రూల్ పాటించాలి. ఎందుకంటే నువ్వు ఆలయానికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదో తీసుకోలేదు. 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు నీ స్తోమతను బట్టి నువ్వు ఇవ్వాలి. మూడోది
పంటలోని తొలి పంట కోతకు రెండవ పండుగ ఏంటంటే పండుగ నీవు విత్తుతున్నాయి. అప్పట్లో ఇప్పుడున్న లెక్క సాఫ్ట్వేర్ జాబ్స్ ఏం లేవు. అప్పుడు పనుల్లో ఒకటే వ్యవసాయం చేసుకో, వ్యవసాయం పండించుకో, గొర్రెల్ని కాచుకో, గొర్రెల్ని అమ్ముకో. ఇదే రెండు ప్రధానమైన బిజినెస్, ట్రేడింగ్, అగ్రికల్చర్, ట్రేడింగ్ లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. మన సొమ్ము ఇతర దేశాలకు అమ్మడం, మన గొర్రెలు ఇతర దేశాలకు అమ్మడం, ఇతర దేశాలు వాళ్ళ గొర్రె పిల్లల్ని మనకు అమ్మడం. మన దేశంలో ఏం లేదో మనం అది వాళ్ళకి అమ్ముతాం. వాళ్ళ దేశంలో ఏం దొరకదు అది మనం అమ్ముతాము. మన దేశంలో ఏం దొరుకుతుందో వాళ్ళ మనం కొనుక్కుంటాం. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. అగ్రికల్చర్ వ్యవసాయం లేకపోతే రైతు అనేవాడు లేకపోతే అన్నం లేదు. మరి రైతు పండిస్తేనే మనం అన్నం. అప్పట్లో దేవుడు ఇచ్చిన ప్రధానమైన రెండు పనులు ఏంటంటే వ్యవసాయం చేయడం, గొర్రెల్ని కాచుకోవడం. భారతదేశంలో గొర్రెలు కాల్చే వాళ్ళకి పేరేముంది? బైబిల్ ప్రకారం గొర్రెలు కాల్చే వాళ్ళు యూదులు ఎక్కువ. ప్రైస్ లార్డ్. సో రెండవది, నువ్వు పండుతున్న ప్రతి పంటలో మొదటి పంటను నువ్వు దేవుడికి ఇవ్వాలి. ఇది రెండవ పండుగ. దేవుడు రూల్ పెట్టాడు. రెండవ పండుగ పండుగ. ఇప్పుడు కూడా చూస్తే మనము కొన్ని ఊర్లలో బాగా గమనిస్తే ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువ ఈ కూడిక జరుగుతుంది. చాలా చోట్ల జరుగుతుంది. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు, పంట కూడికలు కూడా అంటారు. ఆంధ్ర సైడ్, తెలంగాణ అంత చేయకపోవచ్చు కానీ పల్లె ఊర్లలో ఎక్కడైతే రైతులు ఎక్కువ ఉంటారో అక్కడ ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు ఖచ్చితంగా. మూడోది, సంవత్సరాంతం వరకు మీరు కష్టపడిన పొలము నుండి దేవునికి ఇవ్వవలెను. సంవత్సరం మొత్తం నువ్వు కష్టపడ్డ దాంట్లోకి నువ్వు దేవుడికి మొదటి పంట ఇవ్వాలి. దీన్నే దశమ భాగం అంటారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. దశమ భాగం నుంచి మనం ఇంకో టాపిక్ వస్తాం. దశమ భాగము దేవునికి నువ్వు 10 వంతులు ఇవ్వాలి. నువ్వు సంపాదించాలి. దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఈ మాట. ఇప్పుడు దేవుడు సంపాదించుకున్నా ముచ్చడుకున్నాడని కాదు ముచ్చటాడు. నువ్వు సంపాదించిన దాన్ని దేవుడికి ఒక వంతుగా ఎందుకు ఇవ్వాలి అంటే నీ సంపాదన వెనుక ఆయన ఉండడం తెలియడానికి. నీకు బలముని శక్తిని సమకూర్చి ఆయన పన్ను వసూలు చేయట్లేదు నీ దగ్గర. నేను పడ్డ కష్టం నేను చేసుకున్నా నీదేంటంటే ఆయన బలం ఇవ్వకపోతే, వర్షం ఇవ్వకపోతే ఆయన నీకు ఈ నీ పంటకు కావాల్సిన ఆయన సమకూర్చాడు కాబట్టి అందులోకి నువ్వు దశ భాగం ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఆయన మర్చిపోకూడదు కాబట్టే నీకు ఇవ్వాలి. నువ్వు ఆయనకి ఇవ్వాలి. మూడవది పండుగ, ఏడాదికి 3 సార్లు మీ మగవారెల్లరూ ప్రభు సన్నిధికి రావలేను. ఇంతకుముందు ఓ పండుగ, ఈ రెండు పండుగతో మూడో పండుగ ఏంటంటే గుడారాల పండుగ. మొదటి పండుగ ఖచ్చితంగా నువ్వు పొంగల్ రొట్టె పండుగ చేసుకోవాలి, అన్లివెన్ బ్రెడ్ ఫెస్టివల్. సెకండ్, హార్వెస్ట్ ఫెస్టివల్. థర్డ్, చాలా ఇంపార్టెంట్, షెల్టర్ ఫెస్టివల్. షెల్టర్ ఫెస్టివల్ అంటే సపోజ్ మనము ఒక ప్రాంతానికి ఇక్కడ నుంచి మనం వెలాంగనికి వెళ్ళము. ఇప్పుడు మా ఐడియాస్ కాలంలో చాలా మంది వెలాంగనికి పోరు. అయితే ఎందుకు పోరు? ఆర్థిక ఇబ్బందుల వల్ల వెలాంగనికి పోరు, సంపాదన లేక వెలాంగనికి పోరు. అయితే ఇదే ప్రాంతంలో ఒక చిన్న వెలాంగని మాత ఆలయం కట్టుకున్నారు, చిన్న గుడారం ఏర్పాటు చేసుకున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి ఆ గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి ఆ గుడిలో దేవునికి, అక్కడ మరియమాతకి ఏమి అర్పించుకోరు. చాలా మంది అంటారు మేము మరియమాతకు అర్పిస్తున్నాం. మరియమాతకు కాదు, మరియమాతకు అర్పించబడదు. యేసుక్రీస్తుడు అర్పణలే ఒప్పుకోడు, యెహోవా తండ్రికి అర్పింపబడుతున్నది. ఆలయానికి వెళ్ళి వాళ్ళ సంవత్సరానికి ఒకసారి బలి పూజ పెట్టుకోవడము, భోజనాలు పెట్టుకోవడము, అందరూ గుమి కూడి 9 రోజులు 11 రోజులు అక్కడ పండగ వాతావరణం చేసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తే 5 రోజులు కూడా బల్కంపేట పండుగ చేసుకుంటారు, కట్టమైసమ్మ గుడి కాడ చేసుకుంటున్నారు, ఇంకెక్కడ చాలా గుళ్ళు ఉంటాయి వాళ్ళు, అలాగా చేసుకుంటారు. మన క్రైస్తవులు మాత్రం మన ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించుకొని ఆ ఆలయంలో యెహోవా తండ్రి వాక్కును బట్టి, వచనాన్ని బట్టి మనం సంవత్సరం ఒకసారి కూడికలు ఏర్పాటు చేసుకొని పండుగ చేసుకుంటాం. ఎవరైతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేని పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారు, లేదా ముసలివారు, వికలాంగులు, వాళ్ళు వెళ్ళలేరు కదా అంత దూరం. అందుకే వాళ్ళ ప్రాంతంలో ఒక ఆలయం ఏర్పాటు చేసుకొని ఆ ఆలయానికి వాళ్ళు ఖచ్చితంగా గుడాల పండగానికి వెళ్తారు. అయితే దేవుడు చివరిగా ఆ 3వ కార్యం చెప్పాడు. ఈ 3 పండుగలు కూడా ఎవరు ఎక్కువ చేసుకోవాలని చూస్తాం. ఏడాదికి 3 సార్లు. ఏడాది అంటే 12 నెలలు. 12 నెలలు అంటే 1 సంవత్సరం. మర్చిపోవద్దు.
ఏడాది అంటే 12 నెలలు. 12 నెలలు అంటే ఒక సంవత్సరం. ఒక సంవత్సరానికి ప్రతి ఇజ్రాయేలుడు, ప్రతి క్రైస్తవుడు ఏడాదికి 3 సార్లు మీ మగవారెల్లరూ ప్రభు సన్నిధికి రావలెను. మగవారందరూ ప్రభు సన్నిధికి వెళ్ళవలను. అప్పట్లో ప్రభు సన్నిధి ఎక్కడ ఉండింది? ఏడాది 3 సార్లు పోవాలి. ఒకసారి మళ్ళీ చదువు బిగ్గరగా. ఏడాదికి 3 సార్లు. నిర్గమకాండం 23వ అధ్యాయము 17వ వచనాన కొంచెం మందికి వినపడతలేరా? నిర్గమకాండము 23వ అధ్యాయం 17వ వచనం. వెరీ గుడ్. ఏడాదికి 3 సార్లు. ఏడాదికి 3 సార్లు మీ మగవారెల్లరూ, మీ ఇంట్లో ఉన్న ప్రతి మగవారు ప్రభు సన్నిధికి ప్రభు రావలెను. సన్నిధికి వెళ్ళి అర్పణలు చేసుకోవాలి. ఏడాదికి 3 సార్లు అంటే సంవత్సరం 3 నెలలు. మనకు 4 నెలలు ఉంటుంది. 4 నెలలు చలికాలం, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు ఎండాకాలం. మన భారతదేశం మన దినాన్ని బట్టి మనకు 12 నెలలు. ఈ 12 నెలల్లో 3 సార్లు అంటే వర్షాకాలంలో ఒక్కసారి నువ్వు పోవాలా దేవుని ఆలయానికి, ఎండాకాలంలో ఒక్కసారి పోవాలా, మళ్ళా చలికాలంలో ఒక్కసారి పోవాలి. చలికాలంలో క్రిస్మస్ ఎట్లయినా పోతావు. ఎండాకాలం కాబట్టి పిల్లలకి లీవ్ దొరుకుతుంది, వీళ్ళందరికీ పోక తప్పదు. వర్షాకాలంలో ఎక్కడ పోలేవు కదా, పోవాలి. నిజానికి దేవుడే స్వయం ప్రతి మగవారిని పిలిచారు. ఇక్కడ స్త్రీలను పిలవలేదండి. స్త్రీలతో ఎందుకు పక్షపాతం చెప్పారు? మరి స్త్రీలు ఎందుకు రావద్దు, మగవారు ఎందుకు అంటే అప్పట్లో ట్రైను, ఫ్లైట్ ఫెసిలిటీస్ లేవు. మగవారు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. గాడిద మీద కూర్చోవాలా. ఎక్కువ సొమ్ముతున్నాడు గుర్రం మీద పోయేటాడు. గుర్రం, గాడిద, నడక. అబ్రహాం నడిచాడు, యాకోబు నడిచాడు, ఈసాకు నడిచాడు. మోషే కూడా ఐగుప్తు నుండి కానాను దేశానికి 11 రోజులు రావాల్సిన వాడు 40 రోజులు 40 సంవత్సరాల వరకు నడిపించి తీసుకొచ్చాడు 6 లక్షల మందిని. ఇవన్నీ ఎవరికి తెలియదు, చదవరు, వినరు, ఉట్టి వాగుతుంటారు అంతే. ఆ వాగడాలు ముయ్యడానికి ఈ రోజు ఎంత కష్టపడి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చెప్తాం. దేవుని సంవత్సరానికి ఒకసారి 3 సార్లు మగవారిని రమ్మన్నాడు. ఇందులో మనం చూస్తే ముస్లిమ్స్ ఉన్నారు. మన ముస్లిం సోదరులు సంవత్సరానికి ఒక్కసారి హజ్కి పోతారు. ఎక్కడ పోతారు? హజ్. వాళ్ళ నమ్మకమైన స్థలం అది, మసీద్. తెలుగులో ఉన్న వాళ్ళ సంవత్సరం ఎక్కువ మట్టుకు హిందూస్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు. తిరుమల, తిరుపతి దేవస్థానం వాళ్ళ నమ్మకం అది. క్రైస్తవులు ఎక్కడ వెళ్తారంటే బెలాంగానే వెళ్తారు. మొత్తం మీద ఈ భారతదేశంలో 3 కులాలకు ఈ రూల్స్ ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి పుణ్యక్షేత్రానికి వెళ్తారు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు. మన క్రైస్తవులు వెళ్ళొచ్చా లేదంటే వెళ్ళాలి. వాక్యం చెప్తుంది. దేవుడు మగవారు నమ్మడు. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం కుటుంబంతో పాటు వెళ్తాం. మగవారు వెళ్తాం, ఆడవారు వెళ్తాం. ముస్లిమ్స్ లేడీస్ ని తీసుకోకూడదు మసీదుకి, అది వాళ్ళ నమ్మకం. వాళ్ళ ముషా అనగా మన మోసెస్ ఇంతే చెప్పాడు, మగవాళ్ళే అని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే దేవుడు సంవత్సరానికి 3 సార్లు వెళ్ళమంటే 3 సార్లు ఎందుకు వెళ్ళాలి? ఎండాకాలంలో పంట కోస్తాం, పంట అర్పించడానికి వెళ్ళాలి. చలికాలంలో ఎందుకు పోతాం? మరి పండ్లు అర్పించడానికి పోవాలి. పండ్లు ఎక్కువ చలికాలంలోనే వస్తాయి. వర్షాకాలం ఎందుకు పోవాలంటే పంట సరిగా పండాలా, ఇంట్లో సరిగ్గా అన్ని నడుచుకోవాలని పోవాలి. సంవత్సరానికి 3 సార్లు నువ్వు దేవుని ఆలయంలో ప్రదర్శించాలి. అట్లా చూస్తే ప్రతి క్రైస్తవుడు ఇయర్లీ 3 టైమ్స్ వెళ్ళాలని వెళ్ళాలా, ఇయర్లీ 3 టైమ్స్ వికారాబాద్ వెళ్ళాలా. కానీ అలా కాకుండా పండుగ వేడుకల్లో అనగా ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8 తారీఖు వరకు మరియమాతకు పండుగ బర్త్డే, ఆ పండుగను ప్రదర్శించుకుని ఆలయానికి వెళ్తాం. పండుగ కాబట్టి. క్రిస్మస్ క్రీస్తు పుట్టాడు కాబట్టి, ఈస్టర్ క్రీస్తు చనిపోయాడు కాబట్టి. వికారాబాద్ పునీత జోజప్ప గారి ఆలయము, ఆయన సందర్శించుకుని వెళ్తాం. జూన్ 14th, 13 and 14th పునీత అంతోని వారు గోవాకి వెళ్తుంటారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫిబ్రవరి మాసంలో పండుగ అక్కడికి వెళ్తారు. గుణదల్లగా ఫిబ్రవరి మాసంలో వెళ్తుంటారు. సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా పరిశుద్ధ సన్నిధికి వెళ్ళాలి. ఇది ప్రభు ఆజ్ఞ. ఇందుకే ఆర్సీలు వారు వెళ్తారు, ప్రొటెస్టెంట్ వారు కూడా వెళ్తారు, మెగా చర్చ్ కు వెళ్తారు, కూడా యెరూషలేంకి వస్తారు. యూదులు ఇజ్రాయెల్కు వెళ్తారు, ఐగుప్తుకు వెళ్తారు. ఎందుకు వెళ్ళరు? వెళ్ళాలి. సంవత్సరానికి 3 సార్లు పోయి ఒకసారి అయింది. ఎందుకంటే ఇప్పుడున్న రేట్స్ ప్రకారం, ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం వెళ్ళకపోవచ్చు.
కానీ సంవత్సరానికి 3 సార్లు దేవుడు పిలుస్తున్నాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన అదే దేవుడు లేవియాకాండము 23వ అధ్యాయము 1-2 వచనం చూస్తాం. లేవియా పుస్తకంలో కూడా అంటే మోసెస్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే లేవియాకాండము 23వ అధ్యాయము 1-2-3 వచనంలో చూస్తాం. లేవియాకాండము 23వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. ప్రభు మోషేయును ఇజ్రాయేలుతో ఇట్లా చెప్పమనెను, ప్రభు పండగను నియమంత దినములను కొనియాడుటకు పోగైన జనులెల్లరును పవిత్ర సమాజముగా ఒక్కడు కూడా నా పండుగను మీరరాదు. ఏమన్నాడైనా మోషేతో చెప్తున్నాడు, వెళ్ళి ఇజ్రాయేలు చెప్పు ప్రతి ఒక్కడు. మళ్ళీ చదువు ముచ్చట. ప్రభు పండగను నియమిత దినములను ఆయన నియమించిన దాన్ని బట్టి అంటే సంవత్సరానికి 3 సార్లు ఆయన నియమించిన అబీబు మాసంలో ఒకసారి, మళ్ళీ ఎండాకాలంలో ఒకసారి, వర్షకాలంలో ఒకసారి ఆయన నియమించిన దాన్ని బట్టి కొనియాడుటకు ఆ పండుగను కొనియాడుటకు పోగైన జనులెల్లరూ పోగైన సమస్త జనులు ఉట్టి గుడికి వెళ్ళిపోతే కాదు, గుడి పైన ఏం చేయాలి కూడా ఆయన చెప్తున్నాడు. పవిత్ర సమావేశము. నువ్వు ఎలాగని పోతున్నావంటే పవిత్ర సమావేశానికి పోతున్నావు. డాన్స్ చేయడానికి, బీచ్ల్లో ఆడుకోనికే, టైం పాస్ ఏదో పోవాలని పోతలే. నువ్వు పవిత్ర సమాజమును, పవిత్ర సమావేశం, అక్కడ నువ్వు సమావేశం అవుతున్నావు. యూఆర్ గ్యాదరింగ్ దేర్ ఫర్ గుడ్ కాజ్. యూఆర్ గ్యాదరింగ్ డే టు వర్షిప్ ద లార్డ్. నువ్వు దేవుని ఆరాధించడానికి పోతున్నావు, తాగి తందనాలు చేయడానికి కాదు. పోయినామా, మొక్కుబడులు చెల్లించుకున్నామా, మొదటి రోజు నేను ఇక్కడ కావి వేసుకుంటా, అక్కడ పోయినాక ఫస్ట్ డే కావి ఇప్పేస్తా, మొక్కుబడులు చెల్లినాక అయిపోయింది, గుండు కొట్టుకున్నా, గడ్డం గొరిగించుకున్నా, దాని తర్వాత పోసుకున్నా, తిన్నా, పన్నా అంటే కాదు. నువ్వు అక్కడ పోతున్నది పవిత్ర సమావేశానికి, ప్రభుని సన్నిధికి పోతున్నావు. టైం పాస్ పనులు, వెర్రి వేషాలు నువ్వు వేయలేవు. పవిత్ర సమాజముగా అక్కడ పవిత్ర సమావేశంలో నువ్వు పవిత్ర సమాజముగా వెళ్ళాలి. ఒక్కడు కూడా నా పండుగను మీరరాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కడు కూడా నా పండుగ మీరరాదు. ఇదే మాట మనం ఇంకా స్పష్టంగా నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. Praise the Lord. 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 Hallelujah. నిర్గమకాండము 12వ అధ్యాయం 14వ వచనము. ఈ రోజు మీకు జ్ఞాపకార్థమగును, ఈనాడు మీరు యావే పేరుట పండుగ చేసుకోవలయును, తరతరముల వరకు శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినములుగా చాటింపవలెను. అన్నట్టు నేను చెప్పిన పండుగలన్నీ కూడా తరతరములుగా, తరతరం అంటే ఈనాటికి కూడా 2021లో కూడా నువ్వు పాటించక తప్పదు. ఇప్పుడు యేసుక్రీస్తు చాలా మంది ఏమంటారు, ఇవన్నీ పాత నిబంధన అంతా యేసుక్రీస్తు కొట్టేసిండు, పెద్ద అపోహలో జీవిస్తున్నారు. Your people are living in a very big dream that Jesus Christ came and destroyed the complete Old Testament. He has cleansed the Old Testament. He said, don't follow the Old Testament, only follow the new commandment, new covenant and new things. That is completely wrong, ridiculous and rubbish. ఇది చాలా తప్పు, చాలా దారుణం, చాలా మోసం. యెహోవా తండ్రిని ధిక్కరించేలా, యెహోవా తండ్రి పాత నిబంధనను పక్కన పెట్టేలా, యెహోవా తండ్రి మాట్లాడొద్దు, వినొద్దు, ఆ మాటలు పాటించొద్దని చెప్పలేదు యేసు ప్రభు. ఆయన కూడా పాత నిబంధన పాటించాడు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు పాత నిబంధనను పక్కన పెట్టలేదు. అది తప్పు మాట. మనం బాగా గమనించి చూస్తే కనుక తోబితు గ్రంథము 6వ అధ్యాయము 6-9 చూస్తాం. తోబితు గ్రంథం. ఈ తోబితు గ్రంథం చాలా మంది చదవాలి. వాస్తవానికి చూస్తే తోబితు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. సారీ 1వ అధ్యాయము 6-9, క్షమించాలి. కానీ తరచుగా నేనొక్కడినే అచటికి యాత్ర చేసేటి వాడను, మా పొలమున పండిన
ప్రథమ పంటలను మా గొర్రెలు ఈనిన తొలిచూరు పిల్లలను మా పశువుల్లో 10వ వంతును మా గొర్రెలలో నుండి కత్తిరించిన ప్రథమ ఉన్నిని తీసుకొని నేను త్వరగా యెరూషలేమునకు ప్రయాణం చేసేడివాడు. తోబిత్ అనే ప్రవక్త. ఈ తోబిత్ పుస్తకం మీరు ప్రొటెస్టెంట్ బుక్ లో దొరకదు, కొట్టిపడేశారు పక్కకి. ఎందుకు కొట్టిపడేసో తెలియదు కానీ తోబిత్ కి ప్రతి వచనం వెనుక, ప్రతి వాక్కు వెనుక తోబిత్ కి మన ప్రవక్తగా మనం చూడాలి. చాలా మంది చూడరు. తోబిత్ అంశం మళ్ళీ ఇంకోటి అది నేను తీసుకొస్తాను అందులోనే. అయితే తోబిత్ ఏం చేసేవాడంటే ప్రతి సంవత్సరం తోబిత్ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదివితే ఏమేమి తీసేవాడు? తన పండే పంటను తీసుకునేవాడు. తన పండుతున్న పండ్లు, ముఖ్యంగా ఏం పండ్లు పండేదంటే దానిమ్మ, అంజూరపు చెట్లు, ఒలివా నూనె, అవన్నీ కూడా దాన్ని పండించేవాడు తోబితు. దానిమ్మ, అంజీరు పండ్లు, ఒలివా నూనె, పంట, బియ్యము, విత్ కార్న్, మొక్కజొన్నలు, ఇంకేం పండిస్తే అది తీసుకెళ్లేవాడు. అదే కాక అతను గొర్రె పిల్లల్లో ఆ పిల్లలు ఈనినప్పుడు అంటే గొర్రె పిల్లలు పెట్టినప్పుడు ఆ చిన్న బిడ్డను, ఒక గొర్రె ఉంది, ఆ గొర్రె పుట్టిన మొదటి బిడ్డను పక్కన పెట్టేవారు. గాడిద పుట్టిన పక్కన పెద్ద మొదటి బిడ్డను పక్కన పెట్టేవారు. ఇలా అన్ని జంతువులు ప్లస్ కొంతమంది గొర్రెలకు నున్ని అంటే గొర్రె మీద ఉన్న బొచ్చు ఉంటుంది కదా, దాని వెంట్రుకలు, అది గొరిగించినప్పుడు ఆ గొరిగించిన ఆ బొచ్చును కూడా అతను బ్యాగ్ లో పట్టుకుని సంవత్సరానికి ఒక్కసారి తోబితు వెళ్లేవాడు. యెరూషలేం పట్టణానికి వెళ్లి సంవత్సరానికి ఒకసారి ఆ ఆలయంలో అర్పించి దేవునికి వందనాలు చెప్పుకుంటూ, ప్రభువా నన్ను క్షేమముగా, ఏ అపాయం లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా, ఏ కష్టం లేకుండా నాకు అన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలని చెప్తున్నాడు. చెప్పి వచ్చేవాడు. ఇప్పుడు తోబితు ఎవరంటే తోబితు గ్రంథం అదే 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. తోబితు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రతి 3వ ఏట నా పంటలోని పేరుకొనిన 10వ వంతును కూడా కొని వచ్చి యెరూషలేమున వితంతువులకు, అనాథలకు, ఇజ్రాయేలు మధ్య వసించు విదేశులకు కానుకగా ఇచ్చేడి వాడను. వారును నేను కలిసే ఉత్సాహ భోజనము భుజించేడి వారము. నేను మోషే ధర్మశాస్త్రమును ఈ కార్యములెల్లా చేసి తిని. మోషే ధర్మశాస్త్రం తోబితు కూడా పాటించాడు. అంటే నిర్గమకాండం నుంచి తోబితు వచ్చేసరికి దాదాపు నీకు 38 పుస్తకాలు అయిపోయింది. 38 తరాలు, 38 జనరేషన్స్ అయిపోయినాయి అప్రాక్సిమేట్ చూసుకుంటే. అప్పటికి కూడా తోబితు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. తోబితు ఒప్పుకున్నాడు. అక్కడ తోబితు ఎవడు మరి? తోబితుకి బైబిల్ నుంచి తోబితు పుస్తకం తొలగించారు. పిచ్చోళ్ళగా తొలగించారు వాళ్ళు. తోబితు పుస్తకం చాలా ఇంపార్టెంట్, లింక్ అయి ఉంది చూడండి. మా తండ్రి నా తండ్రి అంటే తోబితు ఒక తండ్రి పేరు అనానీలు. తల్లి దెబోరా కూడా, తన తల్లి దెబోరా కూడా ఇట్టి కార్యములు చేయవలెనని అనానీవేలు మరియు దెబోరా, ఈ ఇద్దరు తోబితులు నేర్పించారు. దెబోరా ఎవరంటే మనము న్యాయాధిపతులు 4వ అధ్యాయం చూస్తే మనకు దెబోరా ఎవరో తెలుస్తుంది. ఈ దెబోరా గురించి కూడా ఒక అంశం ఉంది. చాలా అంశం దేవుడు ఇచ్చిస్తున్నాడు. అయితే తోబితు పండుతున్న ప్రతి పంట నుండి ఆలయానికి తీసుకెళ్లి ఇచ్చేవాడు. యోబు ఇలాగే చేసేవాడు. యోబు 1వ అధ్యాయంలో. యెషయా అదే చేశాడు. జర్మయా అదే చేశాడు. ప్రవక్తలందరూ పాటించాలని ఇప్పుడున్నోడు పాటించారంట. యేసు ప్రభు వచ్చి మార్చేసిన అంటాడు. మరి యేసు ప్రభు మార్చాలా లేదని మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 17-18 చూస్తాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. యేసుక్రీస్తు కాలం ఇది. అంటే యేసుక్రీస్తే స్వయంగా చేసినవి. పులియని రొట్టెల పండుగ. యేసుక్రీస్తు రొట్టెల పండుగ అంటే నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రకారం గాని, నిర్గమకాండం 23వ అధ్యాయం ప్రకారం గాని
పులువని రొట్టెలు, పొంగని రొట్టెల పండుగ సెలబ్రేట్ చేస్తున్నాడు కదా, ఆ పండుగకు యేసుక్రీస్తు వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు తోబీతుల మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ఇది ఎక్కడ? మత్తయి సువార్త 26వ అధ్యాయం. అంటే యేసుక్రీస్తు 2-3 రోజుల్లో చనిపోయే సమయం దగ్గర ఉన్నప్పుడు ఆయన కూడా పాసుక పండుగకు పోయిండు. ఇప్పుడు ఆయన కూడా పాసుక పండుగకు పోయిండంటే, నేను చనిపోయిన 2-3 రోజుల ముందంటే 33 సంవత్సరాల జీవితంలో ఆ 4 రోజులు 3 రోజుల కన్నా ముందు ఆయన ఎక్కడ ఆయన పాత నిబంధన విమర్శించి ఉంటాడా? ఒకవేళ పాత నిబంధన విమర్శించి ఉంటే పాసుక పండుగకి, పొంగని రొట్టె పండుగ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు మరి అంటే, దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యెహోవా తండ్రికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వెళ్ళలేదు, వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైన పనులు చేయలేదు. ఆయన కూడా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాడు. కాబట్టి వెర్రి వాళ్ళ యేసుక్రీస్తు పక్కన పెట్టేయమన్నాడు, యేసుక్రీస్తు మమ్మల్ని చేయొద్దు అన్నాడు, యేసుక్రీస్తు మమ్మల్ని గుళ్ళ పోవద్దు అన్నాడు, ఆయన పట్టుకునే పాకలాడమన్నాడు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు, వెర్రి వెర్రి కూతలు, అనుమానాస్పదమైన వెర్రి మాటలు మాట్లాడకుండా ప్రతి ఒక్కరును పాత నిబంధనను, నూతన నిబంధనను అనగా యెహోవా తండ్రిను, పైగా యేసుక్రీస్తును, యేసుక్రీస్తుని ద్వారా వస్తున్న పరిశుద్ధ ఆత్మను, తిరేకమైన దేవుడు, హోలీ ట్రినిటీ, హోలీ గాడ్, హోలీ స్పిరిట్, ఇది ఖచ్చితంగా అనుసరించి పట్టుకోవాలి. యేసుక్రీస్తునే పట్టుకుంటా అంటే యేసుక్రీస్తు కూడా దానికి ఒప్పుకోడు. నేను సృష్టించిన వాడు, నేను నడిపించువాడు, నడిపించిన వాడు, నడిపించబోతున్నవాడు యెహోవా తండ్రి, దాని తర్వాత యేసుక్రీస్తు, దాని తర్వాత పరిశుద్ధాత్మ. ఇది పక్కన పెట్టి నేను యేసుక్రీస్తుని, నేను పట్టిన కుందెలకు 3 కాళ్ళు అంటే 4వ కాలు ఎవరు లెక్క పెట్టాలి? దేవుడు ఎక్కడ 3 కాళ్ళ కుందెలు అయితే ఇవ్వలేదు, ఇచ్చిందా? మరి నేను 3 కుందెలకు, నేను పట్టిన కుందెలకు 3 కాళ్ళే, ఒక గుడ్డో నేను కనబడతలేదు అంటే చదువుకు. మరి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, చాలా మంది యేసుక్రీస్తుని బ్లేమ్ చేస్తున్నారు. యేసుక్రీస్తు చెప్పలేదు, మరి ఆయన ఎందుకు చెప్పనివాడు? పొంగనుడి పండుగ ఎందుకు వచ్చింది? మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 17-18 వచ్చింది. ఆయన పొంగనుడి పండుగ ఎందుకు వచ్చింది? మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనం సిద్ధింపగోరుదాము. శిష్యులు చేసుకుంటున్నారు, ప్రభువా, తండ్రి, బోధకుడా, యేసయ్యా, నీకు ఎలా, ఎక్కడ మేము పాస్కా పండుగను ఏర్పాటు చేయాలి? అసలు పాస్కా పండుగ ఆలయానికి వెళ్ళి ఏర్పాటు చేయాలి. శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఎందుకు యేసుక్రీస్తుని అడుగుతున్నారు? మరి యేసుక్రీస్తు దైవ కుమారుడు కాబట్టి. యేసుక్రీస్తు ఏం ఆన్సర్ ఇచ్చాడట అక్కడ? ఆలయానికి పోదాం పన్నాడు ఆయన, చెప్పలేక ఆయన ఇంకో పండుగ యూజ్ చేసినారు. మేము ఎచ్చట నీకు పాస్కా భోజనం సిద్ధింపకూడదామని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనిషిని యొద్దకు, పట్టణముకి పోయి ఒకానొక మనిషి ఇంటిలో ఆ పాస్కా భోజనం ఏర్పాటు చేయమన్నాడు. ఇదే మత్తయి సువార్త అదే 26వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చూసిన, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చూసిన, ద లాస్ట్ సపర్, చిట్ట చివరి పాస్కా భోజనం దేవుడు 12 మంది శిష్యులతో కూర్చొని భోజనం చేశాడు. తన శరీరాన్ని అప్పముగా అర్పించబడ్డది. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 25వ వచనం. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్తలో కూడా ఇదే ఉంది. కొరింథీయుల్లో సరికి పౌలు గారు ఏం చెప్తున్నారు? కొంచెం అంటారు యేసుక్రీస్తు పాటించాడేమో గానీ మరి పౌలు గారు మనం పాటించొద్దు అంటారు. పౌలు గారి పేరు బ్లేమ్ చేస్తుంటారు. కొంచెమంది వెర్రి పాస్టర్ల మాటలు విని, కొంచెమంది వెర్రి సేవకుల మాటలు విని వీళ్ళకి వీలే ఏవేవో నిర్ణయించుకోరు. అయితే పౌలు గారు మనం చెప్పలే అంటారు కొంచెమంది. అట్లాంటి వాళ్ళకి ఇది సమాధానం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 25వ వచనము. అదే విధముగా భోజన అనంతరము అప్పమును అందుకొని పాత్రమును తీసుకొని ఈ పాత్ర నా రక్తముతో నింపబడిన నూతన నిబంధన అంటే పాత నిబంధన వదిలే అని చెప్పలేదు పౌలు. పాత నిబంధన పాటిస్తూనే దానికి కొత్త నిబంధన యాడ్ చేసుకోమన్నాడు.
కొంచెమంది ఏమంటారు, కొత్త నిబంధన ఉంటే చాలు, పాత నిబంధన పోని. ఎంత వెర్రి వాళ్ళంటే, యెహోవా తండ్రి 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించి ఆ నిబంధనలు ఇచ్చి కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని యుగాల వరకు ఆయన ప్రవక్తలను తీసుకొచ్చి దాదాపు 40 ప్రవక్తలను ఎంపిక చేసుకుని ఆ 40 ప్రవక్తల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను నడిపించిన ఆ పాత నిబంధన పుస్తకాన్ని పక్కన పెట్టి నూతన నిబంధన పట్టుకుంటా అంటే యెహోవా తండ్రిని ఒప్పుకుంటారా? దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకోడు. యేసుక్రీస్తు దానికి ఒప్పుకోడు. పౌలు గారు ఒప్పుకోడు. అందుకని అంటున్నాడు, పాసకా పండుగ నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయాన్ని యేసుక్రీస్తు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పాటించాడు. ఆ యేసుక్రీస్తు కార్యాలను పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో పాటించాడు. అంటే పాత నిబంధనకి నూతన నిబంధనకి ఒక వరుసగా స్టెప్ బై స్టెప్ దాన్ని పాటించుకుంటూ వస్తున్నారు. ఎవరు వదలలేదు. మరి పాసకా పండుగ వదలలేని ఈ ప్రజలు, యేసుక్రీస్తుని వదలలేని ఈ ప్రజలు, పౌలు గారు మున్ని వదలలేని ఈ ప్రజలు మరి సంవత్సరానికి 3 సార్లు ఆలయానికి పోయేది ఎట్లా వదిలేస్తారు? వదిలేరు కదా, వెళ్ళాలి కదా, వెళుతున్నారు కదా. మరి వెళుతున్న వారిని మేము నమ్మం, ఇలాంటి మీరు ఎలా పిచ్చి కూతురు కూస్తారు? నాకు అర్థం కాదు. సత్యం తెలవగా కూర్చుని పిచ్చి కూతురు. సత్యాన్ని తెలుసుకోండి. చివరిగా మనం వెళ్దాం. హీబ్రూకు రాసిన లేఖ 9వ అధ్యాయము 19 నుండి 22. ఇది కూడా పౌలు గారు హీబ్రూలకు రాశారు. హీబ్రూ జాతికి. అబ్రాహాము భాష ఏంటమ్మా? హీబ్రూ భాష. ఎక్కడ రాస్తున్నారు? సాక్ష్యం ప్రజలు అడుగుతారు. ఆయన ఏ భాష వస్తుడు? ముందుగా ఆదికాండం 10వ అధ్యాయం 21వ వచనంలో నోవా. ఆదికాండం 10వ అధ్యాయంలో హీబ్రూ భాష నోవా మాట్లాడాడు. అదే ఆదికాండం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం పూర్తి చూసిన అబ్రాహాము భాష హీబ్రూ భాష. ఇక్కడ హీబ్రూలో కూడా పౌలు గారు లేఖనం రాసి చెప్తున్నాడు. హీబ్రూలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 19వ వచనము. ధర్మశాస్త్రపు ఆజ్ఞలను అన్నిటినీ మొదట ప్రజలకు మోషే విన్నవించెను. పిమ్మట నీతో కూడా దూడల మేకల రక్తమును తీసుకొని గ్రంథము పైన జన సమూహముల పైన దారపోసి చేతితోనే ఎర్రని గొర్రె ఉన్నితోను చల్లెను. ఎప్పుడైతే మోషే 10 ఆజ్ఞలు ఇచ్చాడో నిర్గమకాండం 25వ అధ్యాయం ప్రకారము ఆయన ఆలయంలో తయారు చేసిన ప్రతిదీ, దేవుడు మోషేతో మొట్టమొదటి ఆలయాన్ని కట్టించినప్పుడు, టెంట్ గుడారము వేసినప్పుడు దేవునికి, అందులో పనిచేసిన ప్రతి వస్తువును, అలా తయారైన ప్రతి వస్తువుకు గొర్రె రక్తాన్ని తీసి ఆ గొర్రె రక్తమును వాళ్ళని చిలకరించి అనేది దీవించాడు. ఇదే మాట పౌలు హీబ్రూలకు గుర్తు చేస్తున్నాడు. అదే విధముగా మనం మోషే కాలం కాకపోయినా ఇప్పుడు మనం యేసుక్రీస్తుని రక్తము ద్వారా మనం చిలకరింపబడ్డ తర్వాత మనము రక్షణలోకి వచ్చాం. అప్పుడు గొర్రెపిల్ల రక్తము, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము. అంటే యేసుక్రీస్తు రక్తాన్ని చిలకరించబడ్డ తర్వాత మనము ఆ పాపాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నామా? ఆ పాపాన్ని వదిలిపెట్టి మనం జీవిస్తున్నామా? లేదు. అలా జీవించట్లేదు. కాబట్టి దేవాది దేవుడు పాత నిబంధన కూడా పాటించమన్నాడు. ఈ సత్యాన్ని తెలియక, ఈ దేవుని కృపను బట్టి, ఆయన మహిమను బట్టి సత్యాలు తెలుసుకోక అపవిత్రులై దేవుని నిబంధనలు మర్చిపోయి పాత నిబంధన పక్కన పెట్టి దేవునికి దూరం అవుతున్నారు. ఆ దేవునికి దూరం అవడం కూడా పాపమే. కాబట్టి సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా దేవుని ఆలయానికి వెళ్ళాలి. కనీసం ఒక్కసారైనా వెళ్ళాలి. తోమితులు సత్యాన్ని మీరు నేర్చుకున్నారని నమ్ముచున్నాను. చివరిగా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, అజ్ఞానంతో మాట్లాడుతున్నాం నాయన, చదువుకోక మాట్లాడుతున్నావు తండ్రి, నీ జ్ఞానం లేక మాట్లాడుతున్నావు.
తండ్రి నీ జ్ఞానాన్ని పూర్తిగా ప్రసాదించండి. నీ కృప, నీ కరుణ, నీ మహిమతో గొప్ప ఆశీస్సులను దీవించండి. మీ మహిమార్థము సత్యాన్ని బట్టి నడిపించండి. నీ మహిమను, నీ కృపను ప్రభావాన్ని నింపి నడిపించండి. అయా మారున అనారోగ్యాలు, మారున దరిద్రాలు, మారున అప్పు సమస్యలు తొలగించండి. సమస్త లోకములో ప్రభా తండ్రి నీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దాముతో నేనున్నానని నా కోసం ప్రార్థన చేసితివా, దాముతో నేనున్నానని నా కోసం ప్రార్థన చేసితివా, నీ ఆత్మను కురిపించాలని ప్రార్థన చేసితివా, నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను